నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలనుకుని వేసే ప్రతి బంతి తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికే తగులుతుంది. మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో కనీసం మెడికల్ కాలేజీలను కూడా పూర్తి చేయలేకపోయారనే విమర్శ వచ్చింది. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో క్రెడిట్ నాకే దక్కాలి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో కనీసం ఒక ఎయిర్పోర్ట్ ను కూడా నిర్మించలేకపోయారు అనే విమర్శ కూడా వచ్చింది. అంతేకాదు, రాజధానిని నిర్మించలేదు అని చంద్రబాబు నాయుడు గారిని పదే పదే విమర్శిస్తుంటారు. కనీసం ఒక ఎయిర్పోర్ట్ ను కూడా నిర్మించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు ఆపారు అని విమర్శలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ ని 2020లోనే అక్టోబర్లో కేంద్రము స్టే విధించింది. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ దాని మీద స్టే విధించింది. ఆ ప్రాజెక్ట్ ని ఇక కట్టకూడదు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వము ఆ ప్రాజెక్టు మీద కోర్టులో కేసులు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహిగా చిత్రీకరిస్తూ మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో ఉండే రైతులకి డ్రిప్స్ మీద సబ్సిడీని కూడా ఎత్తివేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ డ్రిప్స్ మీద సబ్సిడీని ఇచ్చారు. అంతేకాదు, రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందేలాగా అక్కడ కియా పరిశ్రమని తిరుపతిని ఎలక్ట్రానిక్ సిటీగా మార్చారు. అంతేకాదు, అనేక కంపెనీలను తిరుపతి శ్రీ సిటీకి తీసుకొచ్చారు. కర్నూలు డ్రోన్ సిటీగా కూడా మార్చారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ నిజమైన రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇలా మెడికల్ కాలేజీల విషయంలో కానివ్వండి, భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానివ్వండి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయాల్లో కానివ్వండి, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీదే విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.